మరి అందరికీ ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు పొందాలి అనుకుంటే ఈ విధంగా మీరు శుక్రవారం రోజు పూజ చేసుకోండి. వరలక్ష్మి శుక్రవారం అందరికీ ఉండదు కదా! కనీసం ఇలా కూడా మనం చేసుకున్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నంత పుణ్యం కలుగుతుంది. శుక్రవారం రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని, గడపలు కడుక్కొని, మామిడి తోరణాలు కట్టుకొని, మనకు ఉన్న దాంట్లో తృప్తిగా చేసుకుంటే సరిపోతుందండి. ఆర్భాటాలకు పోవద్దు, అప్పులు చేయొద్దు. మనకు ఉన్న ఆభరణాలు అమ్మవారికి సమర్పించుకోవచ్చు, లేదా బాధపడకండి. ఉన్న వాటిని మాత్రమే చేసుకొని మనం పూజ చేసుకుందాము. ఇలా అమ్మవారికి ఒక బిల్వపత్రము, మన ఇంట్లో దొరికే పువ్వులు, ఆర్భాటాల కంటే మనకు మనసు పెట్టి పూజించడం చాలా ముఖ్యమండి. అమ్మవారికి తామర పువ్వు, గులాబీలు, తులసి దళాలు, బిల్వపత్రాలు ఇలా ఇవన్నీ పెట్టి అమ్మవారిని అలంకరించుకోవాలండి. అమ్మవారికి ముత్యాలన్నా కూడా చాలా ఇష్టం. మనము ఏదైనా పండగలైతే మనం ఎలా తయారవుతామో అలా అమ్మవారిని అంత బాగా తయారు చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం. అలా అని ఎదుటి వాళ్ళు చేశారని మీరు ఎప్పుడు బాధపడద్దు. అప్పులు చేసి మాత్రం ఈ పూజలు చేయకండి దయచేసి. ఎందుకంటే మన మనసు పెట్టి అమ్మవారిని పూజిస్తే అమ్మ చాలా సంతోషపడుతుంది కదా. ఇలా మీకు ఉన్న దాంట్లో చేసుకోమని ప్రతి దాంట్లో చెప్తున్నారు పూర్వకాలం నుంచి కూడా. ఇలా మనము శుక్రవారము, వరలక్ష్మి శుక్రవారము, కలశాలు లేని వాళ్ళు ప్రతి శుక్రవారం శ్రావణ మాసము ఇలా వడపప్పు, బెల్లం పానకం అండి, శనగలు, ఏదైనా ఒక పండు ఇలా సమర్పించుకోండి. ఒకవేళ మీ దగ్గర కనుక ఇలా ముత్యాలు ఉంటే ముత్యాలు పెట్టుకోండి. కనీసము ఇత్తడి ప్లేట్లో, రాగి ప్లేటు, మీ దగ్గర ఉంటే వెండి ప్లేటు, ఏదైనా సరే అండి, స్టీల్ తప్ప ఇలా ఒక అమ్మవారి రూపును ఉంటుంది కదా మన దగ్గర, దాన్ని మనం ఇలా ఫోటోలో చూపించినట్టుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో స్టార్టింగ్ పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారికి పాలాభిషేకం చేసి అలంకరణ చేసుకొని ఇలా అమ్మవారిని డబ్బులతో మనము ఇలా అలంకరించుకోవాలి. మన దగ్గర ఉన్న డబ్బులండి. ఇది ప్రతి శుక్రవారం మీ ఇంట్లో ఎవరైనా సరే కొంచెం డబ్బులు అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. మనము దీపావళి రోజు ధనలక్ష్మి పూజలు చేస్తాం కదా, అలాగనమాట. ఇలా అమ్మవారికి గవ్వలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. గోమతి చక్రాలు, వీటితో మనం అలంకరణ చేసుకొని లక్ష్మీ అష్టోత్తరం తప్పకుండా చదువుకోవాలండి. ఈ దీపాలు నెయ్యివి మాత్రం వెలిగించుకోండి వీలైతే. దీనిలో ఒక్క యాలక్కాయ వేసుకోవాలండి, విలాయచీ అంటాం కదా, ఒక విలాయచీ దీపం వెలిగించేటప్పుడు. ఇంకా మనం దీపాలు వెలిగించాక మాత్రమే కుంకుమ పెట్టుకోవాలండి. తొందరగా అయిపోతుందని మనం ముందే దీపాలు వెలిగించక ముందే కుంకుమ పెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇలా శ్రావణ మాసం ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు ఇలా అమ్మవారిని మనము భక్తితో పూజించుకోవాలి. శ్రావణ మాసం అయిపోయాక ఒకరోజు చూసుకొని వీటిని మన బీరువాలో దాచుకోవాలండి. తిరిగి ఏ పూజకైనా మళ్ళీ లక్ష్మీ పూజలకు ఇలా మనం ఉపయోగించుకోవచ్చు. మీకు వీలైతే ఇలా పెట్టిన డబ్బులతోటి మనం పెట్టుకుంటాం కదా, ఆ డబ్బులతోటి మీకు ఇష్టమైన ఇంటి దేవుడికి సంబంధించినవి లేదా దేవాలయాలకు కానీ దేవుడికి మాత్రమే ఈ డబ్బులను వినియోగించుకోవచ్చండి. ఇలా మీరు కొనుక్కోవచ్చు. ఏదైనా వెండి వస్తువులు కానీ, లేదంటే అమ్మవారికి సమర్పించుకోవడానికి, స్వామివారికి, ఏ విధంగా అయినా దేవుడికి మాత్రమే ఈ డబ్బులను వినియోగించుకోవాలి. ప్రతిసారి ఒకటి కొత్తది వేస్తూ ఉండాలండి. అమ్మవారికి ఇష్టమైన కనకదార స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తరము మీకు ఏవి వచ్చినా కూడా చదువుకోవచ్చు. ఉదయం సాయంత్రము మాత్రం కంపల్సరీగా ఈ శ్రావణ శుక్రవారాలు ప్రతి శుక్రవారం పెట్టుకోవాలి. వీలు కాని వాళ్ళు కనీసం శ్రావణ శుక్రవారాలైనా ఇలా సాయంత్రం పూట, పొద్దుటి పూట దీపాలు వెలిగించుకోండి. తులసి కోట దగ్గర కూడా దీపాలు కంపల్సరీగా వెలిగించుకోండి. ముత్తైదుతనం నిలుస్తుంది. శ్రావణ మాసంలోనే కాకుండా ప్రతి శుక్రవారము ఇంట్లో ఇలా దీపాలు వెలిగించుకున్నాక సాయంత్రం పూట మణిద్వీప వర్ణన, కనకదార స్తోత్రం చదువుకోండి. మీకు ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. వీటితో పాటు అమ్మవారికి ఈ శ్రావణ శుక్రవారాలు లేదా ప్రతి శుక్రవారం ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేసినప్పుడు
పులిహోర, చక్కెర పొంగలి లేదా బెల్లంతో చేసిన అన్నము తప్పకుండా నివేదన చేయండి. ఒక్క శుక్రవారమైనా ఇంటికి ముత్తైదులను పిలిచి తాంబూలము ఇవ్వండి. ఈ తాంబూలంలో శనగలు ఈ శ్రావణ మాసం చాలా ఇంపార్టెంట్ కదా. ముందుగా మన పూజ అయిపోయినాక అమ్మవారికి మనం బొట్టు పెట్టి గంధం పెట్టి అమ్మవారికి మొదటి తాంబూలం ఇవ్వండి. ఇలా అమ్మవారి ఫోటోకి ఈ తాంబూలం సమర్పించి హారతి ఇచ్చి మిగిలిన ముత్తైదులకు కూడా ఇవ్వండి. ఈ తీర్థప్రసాదాలు వచ్చిన భక్తులకు కూడా ఇవ్వండి. ఇలా అమ్మవారి పూజ చేసుకొని అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.